హలో, హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు కథ. జాలయ్యకు ఒక్కగానొక్క చెల్లెలైన అనురాధ అంటే అమితమైన ప్రేమ. ఆమెను తన శక్తికి మించిన కట్నకానుకలు ఇచ్చి ఓ సంపన్నుడి కొడుకైన రామనాథానికిచ్చి పెళ్లి కూడా చేశాడు. వారెంతో అన్యోన్యంగా ఓ రెండేళ్ల పాటు కలిసి కాపురం చేశారు. ఓ పాప కూడా పుట్టింది. సీత అని నామకరణం చేసి అల్లారముద్దుగా పెంచుకోసాగారు. ఆ సమయంలో నామకరణ మహోత్సవానికి హాజరైన అన్నా వదినలతో అల్లుడు రాముతో పరాచకాలాడింది అనురాధ. నీకు కోడలు రాముకి పెళ్ళాం పుట్టింది అన్నది వారితో. అందరూ ఆనందంగా నవ్వుతూ కాలం గడిపారు ఆనాడు. కానీ వారి ఆనందం ఆ మరుసటి దినం విషాదంగా మారింది. ఆ ఇంట కూరగాయలు తెద్దామని తోటకెళ్ళిన అనురాధను సర్పం కాటు వేసింది. విషం ఒళ్ళంతా పాకుతుండగా నోట నురుగులు కక్కుతూ అక్కడే విరుచుకుని పడిపోయింది. అందరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. తనకిక చివరి క్షణాలు సమీపించాయని గ్రహించిన అనురాధ అన్నచేత తన బిడ్డ సీతను తన ఇంటి కోడలుగా చేసుకుంటానని ప్రమాణం చేయించుకొని మరీ కన్నుమూసింది. ఈ తర్వాత సీత తండ్రి రామనాథం అనురాధను మర్చిపోక మరో పెళ్లి జోలికి వెళ్ళలేదు. సీతకు తానే తల్లి తండ్రి అయి పెంచి పెద్ద చేశాడు. 20 వసంతాలు ఇట్టే గడిచిపోగా రాము సీత యుక్త వయస్కులు అయ్యారు. రాము తోటకూర కాడలా పొడవుగా పెరిగాడు. డిగ్రీ చదువులు కూడా పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ఊళ్ళు పట్టుకొని తిరగసాగాడు. అదే సమయంలో 10వ తరగతితో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టిన తల్లి లేని సీత ఇంట ఉండి తండ్రికి వంట చేసి పెట్టసాగింది. కాస్త తిండి యావ ఎక్కువ అవటంతో చిరుతిళ్ళు అధికంగా తిని వయసుకు మించిన ఒళ్ళు తెచ్చుకున్నది. వికారంగా తయారైంది. తిండి తగ్గించకపోతే నిన్ను నీ బావ కూడా పెళ్లి చేసుకోడు సుమా అని తండ్రి ఎంత మొత్తుకున్నా లాభం లేకపోయింది. ఓ సందర్భంగా రామనాథం సీతతో కలిసి జాలయ్యను కలిశాడు. అతని ఇంట మాటల సందర్భంలో రామనాథం, బాబా, సీతను ఎప్పుడు మీ ఇంట అప్పచెప్పుదామా అనుకుంటున్నాను, ముహూర్తాలు పెట్టించేద్దామా అన్నాడు. ఆ మాటలు విన్న రాము, చస్తే ఆ హిడింబిని పెండ్లాడను అన్నాడు. అంతేకాదు, ఎవరెన్ని చెప్పినా వినేది లేదు. మీ అత్తకు చనిపోయేటప్పుడు మాటిచ్చాను, నా మాట నిలబెట్టరా బాబు అని జాలయ్య చేతులు పట్టుకొని ఎంత ప్రార్థించినా తల్లి లేని బిడ్డరా సీత అని తల్లి ఎంత వేడుకొన్నా ససేమిరా అనేశాడు. జాలయ్య, అతడి భార్య, మా ప్రయత్నాలు మేము చేశాము. ఇంతకీ సీతను మా కోడలుగా చేసుకునే అదృష్టం మాకు లేదు అన్నారు. ఆ మరుక్షణం రామనాథం సీత ఇంటి ముఖం పట్టారు దిగులుతో. ఆ తర్వాత చకచక 6 నెలలు కాలగర్భంలో కలిసిపోయాయి. మేనరిక సంబంధం తప్పిపోయిందని తెలిసి పెళ్ళిళ్ళ పేరయ్య ఓ సంబంధం తెచ్చాడు రాముకి. ఇష్టం లేకపోయినా బ్రహ్మచారిగా ఎలా ఉంచుతాం అని జాలయ్య, అతడి భార్య కొడుకుతో పొరుగురు వెళ్ళారు. అమ్మాయి సులోచన చలాకీగా బాగానే ఉంది, కానీ ఆమెది మెల్లకన్ను. పెండ్లి కొడుకును చూస్తుంటే అతడి తండ్రిని చూస్తున్నట్లున్నది. పెండ్లి కొడుకు రాము ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. అమ్మాయి నచ్చలేదని వాళ్ళ ముఖానే చెప్పేశాడు. ఆ తర్వాత పెళ్ళిళ్ళ పేరయ్య ఇందుమతిని మరో సంబంధం రాముకి చూపించాడు.
కట్న కానుకలు, అమ్మాయి అందం నచ్చింది. కానీ ఆ అమ్మాయికి మూర్ఛరోగం ఉందని చెప్పి చేస్తే ఎందుకైనా మంచిదని ముందే చెప్తున్నాం అని, అందుకే కట్న కానుకలు ఎక్కువగా ఇస్తున్నామని ఆ అమ్మాయి తరపు వాళ్ళు అన్నారు. ఈ సంబంధం కూడా రాముకి నచ్చలేదు. వెధవ సంబంధాలు నువ్వు అంటూ పెళ్ళిళ్ళ పేరయ్యపై ఇంతెత్తున లేచాడు రాము. ఆ తర్వాత కొన్నాళ్లకు పెళ్ళిళ్ళ పేరయ్య, ఈ ఒక్కసారికి నా మాట వినుబాబు అంటూ అక్కడికి ఆమడ దూరంలో ఉన్న చక్రపురానికి చేశాడు. రాము తన తల్లిదండ్రులతో పెళ్ళిళ్ళ పేరయ్య వెంట రాగా ఓ గుర్రపు బండిలో బయలుదేరాడు. ఆమడ ప్రయాణం చేశాక ఊరు చేరువైంది. అవతల ఓ కొండపై నుండి దేవతకు పూజాధికాలు పూర్తి చేసుకుని వనదేవతల పూల సజ్జతో కదలి వస్తున్న పుత్తడి బొమ్మ లాంటి అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి అందం చందం అందరికీ నచ్చింది. మరో సంబంధం మనకొద్దు, ఆ అమ్మాయి ఎవరో సత్వరమే వెళ్ళి కనుక్కునిరా అంటూ పెళ్ళిళ్ళ పేరయ్యను వేగిరపరిచి పంపారు రాము తల్లిదండ్రులు. ఆ అమ్మాయి మరెవరో కాదు, రామనాథం కుమార్తె సీత. ఇంకేముంది, సీత రాముని కోసమే పుట్టింది అని పెళ్ళి ఓ శుభముహూర్తాన జరిగిపోయింది. ఎలాగైతేనే జాలయ్య తన చెల్లెలు అనురాధకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. అసలు జరిగిందేమిటంటే, రాము సీతను హిడింబి అని తిరస్కరించటంతో సీతకు రోషం వచ్చి డైటింగ్ ప్రారంభించింది. జాలయ్య కూడా సీతనే తన కోడలుగా చేసుకోదలిచి ఆమెను బస్తీలోని బ్యూటీ పార్లర్కి తీసుకుని వెళ్ళాడు. వారి సూచనలను పాటించి ఓ 6 నెలలు ఎంతో అందంగా తయారైంది. కొండపైనున్న దేవి విగ్రహానికి నిత్యం పూజలు చేయటంతో ఆమెకు తగిన వ్యాయామం లభించింది. దానికి తగినట్లు జాలయ్య పెళ్ళిళ్ళ పేరయ్య ద్వారా సీత కన్నా అధ్వానమైన సంబంధాలు చూపి సీతే నయమనిపించాడు. అతడి పథకం పారింది. 3వ సంబంధం పెళ్ళిళ్ళ పేరయ్య జాలయ్యకు చూపాలనుకున్నది సీతనే. కథ ఎలా ఉందో కామెంట్ చేయండి.